40 అనేది ఇట్స్ అ హ్యూజ్ మైల్‌స్టోన్. హ్యూజ్. ఏదో అనాలి. బేసికల్లీ 40థ్ బర్త్‌డే వీడియో కాబట్టి మైల్‌స్టోన్ అంటాం కాదిది. నేను స్వయంగా ఎక్స్‌పీరియన్స్ చేసి చెప్తున్నానిది. అంటే బై 40 యూ స్టార్ట్ టు రియల్లీ అండర్‌స్టాండ్ లైఫ్. నీ బాడీ ఏంటి? నీ మైండ్ ఏంటి? నీ బ్రెత్ ఏంటి? ఓహ్! ఇదన్నమాట మన మేకు, మోడలు అని ఒక క్లారిటీ వస్తది. సో దెన్ ద క్వెషన్ బికమ్స్ హౌ ఫార్ కెన్ వి రియల్లీ గో విత్ దిస్ మేక్ అండ్ మోడల్? And what do we mean when we say how far we can go? What's the destination? Is there a destination? And that's when the journey truly begins. Welcome to the club. Before we watch wishes videos, let's pay respect to most important people. ఫస్ట్ మామయ్య గారు. ఆయన లేరు. మేబీ ఆయన లేరు కాబట్టే ఆయన ఎప్పుడు మీతోనే ఉంటారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ అత్తయ్య. బేసికలీ ఎవ్రీ ఫ్యూ జనరేషన్స్‌కి ఒకళ్ళు పుడతారు. ఆన్ హూస్ షోల్డర్స్ మల్టిపుల్ జనరేషన్స్ విల్ స్టాండ్. ఒక్కళ్ళు ఒక్కళ్ళు మల్టిపుల్ జనరేషన్స్‌ని ఇన్స్పైర్ చేస్తారు. అలాంటి వ్యక్తి మా అత్తయ్య. హర్ స్టోరీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆవిడ విషెస్‌తో స్టార్ట్ చేసి మిగతా క్లోజ్ ఫ్యామిలీ విషెస్ చూద్దాం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్‌డే. అమ్మలు, నీకు 40 సంవత్సరాలు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ గురించి చెప్పాలంటే 40 సంవత్సరాల్లో చాలా ఉంది. ఏదో ఒకటి రెండేవో చెప్తాను. నువ్వు పుట్టడమే ఒక మహా అద్భుతం. నువ్వు పుట్టావని, ఆడపిల్ల పుట్టిందని నాన్న చాలా సంతోషించేవారు. అమ్మడు అమ్మడు అని పిలిచి పక్కనే పట్టుకునేవారు. అందువల్లే నేను నిన్ను అమ్మలు అని పిలవడం మొదలుపెట్టాను. నువ్వు పుట్టిన నెల రోజులకి మా పెద్దమావయ్య వచ్చాడు రేలంగి. వచ్చి నిన్ను ఎత్తుకొని, ఈ నందలారి సుందరి ఏ అద్భుతాలు సాధించడానికి పుట్టిందో అని అన్నాడు. ఆ మాటలు విని నాన్న చాలా పొంగిపోయారు. అదే ఆ పెద్దల యొక్క ఆశీర్వచనం వల్లే ఏమో నువ్వు ఇంత మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నావు. బమిడిపాటి వారింటి కోడలు అయ్యి ఎంతో అనుకూలమైనటువంటి భర్త శరత్చంద్రని నీ జీవితంలోకి రావడం జరిగింది. నీ మంచితనంతో, నెమ్మదైన మృదు స్వభావంతో అత్తింటికి పుట్టింటికి కూడా ఎంతో మంచి పేరు తీసుకొచ్చావు. ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా నీ చిన్నతనం గురించి చెప్పాలంటే ఎంతో అందంగా ఉండేదాను, ముద్దుగా ఉండేదానివి. ముషిరాబాద్లో అందరూ కూడా ఖుష్బూ అని పిలుస్తూ ఉండేవారు నిన్ను. ఖుష్బూ ఇల్లు, ఖుష్బూ వాళ్ళ అమ్మ, ఖుష్బూ వాళ్ళ అన్నయ్య అంటూ ఉండేవారు. అక్కడ నా పేరు ఎక్కడా ఉండేది కాదు. స్కూల్లో కానీ, బయట ఆడుకునేటప్పుడు కానీ ఏమాత్రం అల్లరి చేయకుండా, ఎవరిని ఏమీ అనకుండా ఆడుకుంటూ ఉండేదానివి. సిస్టర్స్ కానీ, టీచర్స్ కానీ చాలా ఇష్టపడుతూ ఉండేవారు నిన్ను. సిస్టర్ ఎలా అయితే ఏమన్నా అన్నా కూడా 2 కళ్ళ నిండా నీళ్ళు ఉండిపోతాయి శిరీష నీకు, నోరు విప్పి మాట్లాడవు, నీ కళ్ళతోటే చూపిస్తావు అంటూ ఉండేది ఎప్పుడూ కూడా. నీకు గుర్తే ఉండి ఆ విషయం. అన్న నువ్వు కూడా ఎంతో బాగా ఆడుకునేవారు, ఎప్పుడూ కొట్టుకునేవారు కాదు అసలు.
బస్ ఆటని టిక్కెట్లని ఎక్కడికో వెడుతున్నామని అలాగే ఆడుకుంటూ ఉండేవారు. ఇంకా రఘు ఋషితో వాళ్ళు పుట్టిన తర్వాత ఇంకా వాళ్ళతో అనుబంధం కూడా నేను చెప్పలేను. తర్వాత ఇంటరు బీటెక్ చదివేటప్పుడు రాత్రి 11 వరకు వసంత పిన్ని దగ్గర ఉండి కబుర్లు చెప్తూ ఉండేదానివి. నాకు కొంచెం నిద్ర పట్టిన తర్వాత వెళ్ళిపోయేదాన్ని దాని దగ్గరికి వెళ్ళి 10:30, 11 వరకు మాట్లాడి అన్నీ చెప్పి కాలేజీ విషయాలన్నీ చెప్పి అప్పుడు వచ్చి పడుకునేదానివి. నాకు తెలుస్తూ ఉండేది. కానీ అమ్మ పడుకుంది అనుకునేదాన్ని అనమాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అమ్మలు. ఇంత ముత్యాలంటే 2 పిల్లల్ని కన్నావు, వాళ్ళనేమో వృద్ధిలోకి తీసుకురావాలి, కుటుంబాన్ని ముందుకు నడిపించుకోవాలి. శరత్కి అనుకూలవతిగా మీ అత్తమామల్ని బాగా చూసుకుంటూ అందరం పెద్దవాళ్ళం అవుతున్నాం, అందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. భగవంతుడిని నీకు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, ఐదోతనం ఇవ్వాలని భగవంతుడిని నిండు మనసుతోటి కోరుకుంటున్నాను. నీకు ఆశీర్వదిస్తున్నాను కూడా నేను. మరోసారి జన్మదిన శుభాకాంక్షలు అమ్మలు. హాయ్ శిరీష, విష్ యూ హ్యాపీ బర్త్డే మరియు జన్మదిన శుభాకాంక్షలు. 40వ సంవత్సరంలో ప్రవేశించావు. కరెక్ట్గా నీ పుట్టినరోజు నాడే వినాయక చవితి కూడా వచ్చింది నీకు. ఆ తర్వాత నీ గురించి ఏమైనా చెప్పాలన్నా కానీ ఏం చెప్పగలను చెప్పి నీ గురించి, నీకున్న ఓపికకి, పేషెన్స్కి, ఈ వర్క్ చేయడం గురించి, వాటి గురించి చూసి నాకు ఇంకేం చెప్పలేకపోతున్నాను నేనే. పొద్దున్న లేస్తావు, ఉదయం 5 గంటలకు లేస్తావు, సాయంకాలం రాత్రి 9ంటికి పిల్లల్ని పడుకోబెట్టేదాకా కష్టపడుతూనే ఉంటావు. తర్వాత ఇంట్లో కావాల్సినవన్నీ చూసుకుంటావు. ఇవన్నీ నీ దగ్గర మంచి గుణాలు, మంచి లక్షణాలు అన్నీ ఉన్నాయి. ఇంత ఓపికగాను జాగ్రత్తగాను చేసే పిల్ల నాకు కోడలుగా రావడం నాకు చాలా ఆనందదాయకం. తర్వాత ఒకసారి నాకు మొన్న ఆరోగ్యం బాగోలేనప్పుడు వాడిని శరత్ని ఇమ్మీడియట్గా ఇండియా పంపించాం. పిల్లల్ని అక్కడే ఉండి చూసుకున్నావు. జాగ్రత్తగా ఇంటినంతా జాగ్రత్తగా మెయింటైన్ చేసావు. ఇటువంటివి చెప్తూ ఉంటే ఇంక నాకు ఇంకా ఏం చెప్పాలి చెప్పు. అందుకనే వాడు ఏ పని కూడా కాన్సన్ట్రేట్ చేయక ఓన్లీ ఆఫీస్ ఒకటే చూసుకుంటూ ఉంటాడు. మిగతా పనులన్నీ కూడా నువ్వే చేస్తావు. నువ్వు నా కూతురు ప్రత్యూష ఎట్లాగో నువ్వు కూడా నాకు అంతే. నీలో ఇంకా బ్యాడ్ మట్టుకేమి నాకేమీ కనపడలేదు. మంచిగా జాగ్రత్తగా ఉంటావు, ఫ్రెండ్స్తో కలివిడిగా ఉంటావు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటావు. పిల్లలు కూడా నీ దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటారు. ఫైన్, నీ మాట అంటే మట్టుకు వాళ్ళకి వేదవాకు ఇద్దరికీ కూడా. వాళ్ళు నీ మాట నువ్వు చెప్పావంటే అది ఇమ్మీడియట్గా వాళ్ళు ఆచరిస్తారు. నువ్వు ఏది చెప్తే అది గీటు దాటరు వాళ్ళు పిల్లలు. ఇప్పుడు నవ్వేడేసి శరత్ కూడా అంతే అనుకో, పర్వాలేదు, చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఇది నీకు ఇంక ఈ 40వ సంవత్సరం శుభాకాంక్షలు చెబుతూ చక్కగా ఈ జీవితం అంతా కూడా ఇలాగే గడుపుతూ మాకు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ, నువ్వు మమ్మల్ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలని కోరుతూ దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ. హలో శిరీష, విష్ యూ హ్యాపీ 40th బర్త్డే. శరత్కి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు ఎలాంటి అమ్మాయి వస్తుందో ఏంటో అనుకుని చాలా వర్రీ అయ్యేదాన్ని. ఎందుకంటే కొంతమందిని చూసి, కొన్ని ఫ్యామిలీస్ చూసి చాలా భయం వేసేది. నేను వాడితో చెప్పాను, నువ్వు ఇన్ఫోసిస్లో చేరావు కదా, ఎవరిదైనా మన క్యాస్ట్ అయితే చాలు, లవ్ మ్యారేజ్ చేసుకో, ఆ అమ్మాయి గురించి అంతా తెలుస్తుంది కదా, లవ్ మ్యారేజ్ అయితే అని నేను చెప్పాను. చెప్తే వాడు వద్దు అలా వద్దు, మీరే చూసి చెయ్యండి అని అన్నాడు. అలాగే మా ఇంటికి వచ్చే ఆ మూర్తి గారి ద్వారా మీది సంబంధం ఉందని చెప్పి
తెలిసింది. తెలిసిన తర్వాత వెంటనే ఫోటో చూసాము. ఫోటో చూడగానే నచ్చింది. కానీ నచ్చింది. అంత క్రితం సుధారాణి ఎప్పుడో వచ్చింది మా ఇంటికి. వచ్చినప్పుడు మీ ప్రయారిటీస్ ఏంటి పిన్ని గారు అని అడిగితే, నేను మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి అని నేను చెప్పాను. చెప్తే ఇంకేంటి అంటే తనది ఏదో ఒక ఐడియా, కట్నం గురించి ఏదో అనుకుంటా. నాకు అదేంటి ఏమడిగినా సరే మీరు మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ అంటారు, మంచి అంటారు ఏంటంటే, నాకు అదే ఇంపార్టెంటు. ఎందుకంటే చాలా చూస్తున్నాము అన్నీని, అందుకని చెప్పి అని అనుకున్నాను. అలాగే దేవుడి దయ వల్ల నువ్వు బాగానే కలిసిపోయావు మా అందరితోటి కూడా. మేము కూడా మాకున్నంతలో నిన్ను, మా అమ్మాయిని ఎలా చూసుకుంటున్నామో నిన్ను కూడా అలాగే చూసుకుంటున్నాము అని మేము అలాగే చూసుకుంటున్నాం. నువ్వు కూడా అది అర్థం చేసుకున్నావని అనుకుంటున్నాను. ముఖ్యంగా పెళ్ళి అని అన్నప్పుడు ముందు భర్తకి ఇద్దరికి కూడా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. అది మీ ఇద్దరికీ ఉంది. దానివల్ల కూడా ఫ్యామిలీ అంతా బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఎప్పటికీ అలాగే ఉండాలి. పిల్లల్ని బాగా చూసుకుంటావు, ఎవరు వచ్చినా సరే అందరినీ కూడా చక్కగా చూసుకుంటావు. అసలు అలసిపోయినట్టుగా కూడా కనపడకుండా చాలా కష్టపడి పనిచేస్తూ ఎవరిని నొప్పించకుండా అందరినీ బాగా చూసుకుంటావు. చాలా చాలా థ్యాంక్స్ ఈ విషయానికి. ఏమన్నా ఏ విధంగానైనా ఎప్పుడైనా నేను కనుక హర్ట్ చేస్తుంటే వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. మిమ్మల్ని నిన్ను ఇంత బాగా ఉన్నందుకు మీ నాన్నగారికి, మీ నాన్నగారు జీన్స్ కాబట్టి మీ నాన్నగారికి కృతజ్ఞతలు. మీ అమ్మగారు పెంచినందుకు మీ అమ్మగారికి కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పటికీ నువ్వు ఇలా హెల్తీగా, హ్యాపీగా అందరితోటి కలిసిమెలిసి ఉండాలని ఆశిస్తున్నాను. విష్ యూ హ్యాపీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. బర్త్డే టు యూ. మా తింగారి బుచ్చికి, మా అందాల సిరికి 40 వసంతాలు పూర్తయిపోయాయి అప్పుడే. ఇంకా నాకు నమ్మబుద్ధి కావట్లేదు. 1985 ఆగస్టు 26 అర్ధరాత్రి పుట్టావు. పుట్టినప్పటి నుంచి 11వ రోజు నిన్ను పుట్టాక 11 రోజులకి నిన్ను చూసాం. రేలంగి 1985 సెప్టెంబర్ 6వ తారీఖు మేబీ ఈవినింగ్ 4 to 4:30 to 5 మధ్యలో వచ్చారు. తాయి పెద్దమ్మ నిన్ను అమ్మని తీసుకుని రిక్షాలో వచ్చి గుమ్మలో ఆగే వరకు మీరు వస్తారని తెలియదు మాకు ఆ విషయం. వెంటనే చూసి చంటక్క వాళ్ళు వచ్చారని గవ్వ మెట్లు దిగి, వర్షం అప్పుడు ఎంత వర్షం, శ్రావణ మాసం కదా, వర్షం బాగా. ఆ వర్షంలో గవ్వ మెట్లు దిగి వచ్చి తాయి పెద్దమ్మ ఒళ్ళో ఉన్న దాని మీద నా చేతులకు అందించింది తాయి పెద్దమ్మ నిన్ను. అప్పుడు చూసా ఫస్ట్ ఇలా కళ్ళు మూసుకుని చక్కగా పింక్ కలర్లో ఎంత బాగున్నావు, కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు, అప్పుడే కళ్ళు ఇలా ఉండి ఇలా మూసుకున్న కళ్ళు పెద్ద పెద్దగా ఇలా ఉన్నాయి. గవ్వ చినుకులు పడుతున్నాయని గవ్వ పైకి వచ్చేసాను నేను. ఇంకా నా కళలో అదే రూపం ఉంది నీది. అలాంటి దానివి ఇప్పుడు ఇంత పెద్ద దానివి అయిపోయి, ఇంత వినయం, విధేయత, ఇంత మంచి సంస్కారం, అందరి పట్ల, పెద్దల పట్ల, పిల్లల పట్ల ఎంత అసలు ఎవరిని నొప్పించకుండా, అత్త మామల్ని కానీ, నీ భర్తని కానీ, అమ్మమ్మని అయితే చాలా బాగా చూసుకునేదాను. రఘు ఋషి పట్ల ఎంత ఇదిగా ఉన్న అక్క అంటూ నీ వెనకాలనే ఉండేవారు. అస్మాటు పోట్లాడుకునే రఘు నువ్వు అయితే దెబ్బలాడుకున్నా కూడా మళ్ళీ వెంటనే కలిసిపోయేవారు. బాబాయ్య రఘుని కొడితే 1 నెల 2 నెలలు అసలు మా ఇంట్లో గడప తొక్కలేదు నువ్వు ఒకసారి. ఋషిని తిట్టినా సరే, బాబాయ్ కొట్టినా నువ్వు బాబాయ్తో మాట్లాడేదానివి కాదు, గుమ్మలో నుంచి నాతో మాట్లాడేదానివి. అలాంటి దానివి నువ్వు ఇలా ఉండి అంత చిన్న పిల్లగా అలా ఉండేదానికి నీకు ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చేసాయి. నాకేమో 60 ఏళ్ళు. నేను ముసలిదాన్ని అయిపోయాను, నువ్వు పెద్దదాని అయిపోయావు.
ఇంకా నువ్వు అన్ని విషయాలు షేర్ చేసుకునేదాన్ని నాతో. బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం మనం. దాన్ని ఇంకా అమ్మమ్మతో కూర్చుని సాయంకాలం సమ్మర్లో కరెంట్ పోయినప్పుడు ఋషిగాడు పుట్టినప్పుడు వాడిని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఊపుతూ అమ్మమ్మ పాటలు పాడుతుంటే నువ్వు వాళ్ళ పాడితే నువ్వు పాట పాడితే వాడు ఊరుకునేవాడు ఏడవడం ఋషిగాడు. అప్పటి నుంచి సకల కళలు నీకే అన్నట్టుగా అన్ని పని కానీ అంత నెమ్మదితనం అన్ని చాలా ఇదిగా పెరిగావు నువ్వు. ఈ 40 ఏళ్లలో ఎన్నో జ్ఞాపకాలు శిరీష. అవన్నీ మీ అమ్మ నేను కలిసినప్పుడల్లా అలా చెప్పుకుంటూనే ఉంటాం కబుర్లు నేను. నాకు బాబాయ్కి కూతురుగా, నీ తమ్ముళ్ళకి అక్కగా ఇలాగా ఇంకా ఎన్నో వసంతాలు జరుపుకోవాలని కోరుకుంటూ మా ఆల్రౌండర్ శిరీషకి, మా తింగర పుచ్చికి, మా సౌశీల్యవతికి అయిన శిరీషకి 40వ పుట్టినరోజు శుభాశీస్సులు. Happy birthday, Sirisha. Welcome to the club. You're very special to our family. My girls always say that you are one of the coolest aunts they know. You truly inspire others with your passion and keep the surroundings very lively. Wishing you a lot of happiness and enjoy your milestone birthday. Happy birthday, Sirisha. They say life begins at 40. And knowing how cool you are, the best is yet to come. Wishing you lots of love for health and happiness. Hi, Siri. How are you? చూస్తూ ఉండగా 3 ఏళ్ల పిల్ల 40వ బర్త్డేకి వచ్చేసింది. చాలా అద్భుతంగా ఉంది, ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు పెద్ద కళ్ళతోటి కళ్ళ కాటుకతోటి ఒక పరిగిణి మీదేమో ఎర్రటి చిన్న జుబ్బా లాంటిది ఏదో వేసుకుని ఉన్నా అనమాట. అప్పుడు చెప్పారు, ఇది ఏం పేరేంటమ్మా అంటే శిరీష్ అన్న. చిన్నప్పుడు ఎట్లా ఉండేదంటే నేను వచ్చినప్పుడు నిన్న చిన్నపిల్లవు కదా, 3 ఏళ్ళు ఉంటాయి కదా, ఎత్తుకుని గిరగిర తిప్పితే వద్దు బాబాయ్ చాలు అనేదాన్ని. అలా 2-3 సార్లు తిప్పి ఆ తర్వాత నువ్వు కాస్త అటు ఇటుగా సతమతమవుతూ ఉంటూ వదిలేస్తానండి. 40 సంవత్సరాల దాకా వచ్చిన ఇంత మంచి ప్రయాణంలో నేను గమనించింది ఏమిటంటే, సౌశీల్యమైనటువంటి క్యారెక్టర్ కలిగినటువంటి ఒక వ్యక్తి కింద నేను గమనించాను. చిన్నప్పటి నుంచి మీ తమ్ముళ్ళని ఏమైనా అన్నా కూడా నా మీద కోపగించేసినదండి. కోపంతో 1 రోజు 2 రోజులు కాదు, 15 రోజులు, 20 రోజులు నేను బతిమాలినా కూడా నువ్వు టాట్ అనేదానివి. నీ చదువు నీ తమ్ముళ్ళ చదువు అన్నీ నువ్వు చూసుకునేదాన్ని. అలాగే చక్కగా పెరిగి పెద్దదాని అయ్యావు. అమ్మకి కానీ ఎవరికి కానీ ఏ విధమైన ప్రాబ్లం రాకుండానే నువ్వు నీ ప్రవర్తన ద్వారా అందరి మన్ననలు పొందావు. తర్వాత నీ మనసుకు నచ్చిన పనులన్నీ చక్కగా చేసుకుంటూ పోయావు. మంచిగా ఒక టెక్నికల్గా ఒక కంప్యూటర్ సైన్సెస్లో మంచి నాలెడ్జబుల్ డిగ్రీ తీసుకున్నావు. ఆ తర్వాత మంచి కంపెనీలో పనిచేసావు. దీని అన్నింటికంటే మించింది ఏమిటంటే, ఒక విషయంలో చెప్పాల్సి వస్తుంది ఏమిటంటే, ప్రపంచంలో కొంతమంది గొప్పవాళ్ళ కింద పుడతారు, ఇంకొంతమంది మామూలుగా పుట్టి గొప్పవాళ్ళు అవుతారన్నమాట. అలా గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పింది, మామూలుగా పుట్టి గొప్పవాళ్ళు అవుతారు అని చెప్పింది నీ గురించి. ఇంచేతనంటే చిన్నప్పటి నుంచి ఒక డిసిప్లిన్డ్ వేలో నువ్వు పెరిగావు. అది మీ అమ్మగారి గొప్పతనం కావచ్చు, మీ అన్నయ్య గొప్పతనం కావచ్చు, లేదంటే నీ యొక్క సహజ సిద్ధమైన స్వభావం కావచ్చు. వీటన్నిటినీ కన్సిడర్ చేసినప్పుడు ఏమిటంటే యు ఆర్ ఏ థరో డిసిప్లినేరియన్. ఇంకా చెప్పాలంటే నిన్ను మీ ఆయన ప్రేమించి వెనకబడి పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగానే ఏంటంటే వాళ్ళు ఎంత అదృష్టవంతులో నువ్వు దానికి డబుల్ అదృష్టవంతురాలి. చక్కటి రత్నాలు లాంటి పిల్లల్ని ఇద్దరికన్నావు. వాళ్ళిద్దరు కూడా చాలా మంచి డిసిప్లిన్గా పెంచుతున్నావు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే, ఏ మామగారు కూడా నా కోడలు చాలా మంచి పిల్ల అని చెప్పడం అనేది చాలా అరుదన్నమాట. ఇంకేతంటే అత్తగారితో ఆగిపోతుంది కోడల యొక్క గొప్పతనం చెప్పడం గురించి. కానీ మీ మామయ్య గారు చాలాసార్లు అన్నారు, ఏమని, మా శిరీష్ అండి, మా కోడలండి
మా పిల్లాడి చేత ఇంత చిన్న పని చేయించదు. పిల్లల సంగతి అన్నీ తనే చూసుకుంటుంది. మేము వెళ్ళినా కూడా షీ విల్ కేర్ టు ది టాప్ అని చెప్పారు ఆయన. నేను ఈ 40వ బర్త్డే శుభ సందర్భంలో నీకు మంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నీ జన్మదినాలు మరిన్ని జరుపుకోవాలని ఆశిస్తున్నాను. నా కోరిక ఏంటంటే నువ్వు చిన్న పిల్ల కింద పుట్టి ఇంత 40 ఏళ్ళ దాకా వచ్చావు కాబట్టి ఇంకొక 30-40 ఏళ్ల పాటు కష్టపడి నీ అంతటా నువ్వుగా ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలి అనేది నా కోరిక. అది నువ్వు మీ ఆయన నీ బంధుగణం అందరూ కలిసి సాధించాలనేది నా కోరిక. నీకు అందరికీ, మీ ఇంట్లో వాళ్ళందరికీ, మీ అత్తమామలకి, అలాగే మీ అమ్మగారికి, మీ అన్నయ్యకి, మొత్తం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను. నీ జన్మదిన శుభ సందర్భంలో భగవంతుడు నువ్వు కోరుకున్న కోరికలు తీర్చేటట్టుగా ఆయన అనుగ్రహాలు ఎప్పుడూ నీకు ఉండాలని చెప్పి నేను పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. హాయ్ అక్క, బాగా మెమరీస్తో వీడియోస్ చేయమన్నప్పుడు మన మెమరీస్ అన్ని గుర్తు తెచ్చుకున్నా. ఏం చెప్పినా కూడా ఎక్కడ నాకు అస్సలు పరువు పోతుందేమో అని కొంచెం భయం వేసింది. అండ్ వెరీ వార్మ్ 40th బర్త్డే విషెస్. నీకు చిన్నప్పటి నుంచి నువ్వు దొడ్డ ఏం కావాలన్నా చేసేవారు. చిన్నప్పుడు అల్లరి చేస్తే మా అమ్మకి నాన్నకి చెప్పి తిట్లు పడేలాగా చేసేదాన్ని. బట్ కొంచెం పెద్ద అయ్యాక వాడుకోవడానికి డబ్బులు ఇచ్చావు, తీసుకోవడానికి ట్రిమ్మర్ ఇచ్చావు. కానీ ఎందుకక్క అంత ఎర్లీగా 40స్లోకి వచ్చావు? నువ్వు 40స్లోకి వస్తే నేనేదో ముస్లిం అయిపోతుందని ఫీలింగ్ వచ్చింది నాకు. బట్ జోక్స్ అపార్ట్, యూ బీన్ అ వెరీ బిగ్ సపోర్ట్ అండ్ స్ట్రెంగ్త్. అంటే చిన్నప్పటి నుంచి, బట్ ఫర్ ద లాస్ట్ 6-7 years నీకు తెలుసు. సో hope this stays like this and many more birthdays to be celebrated. And once again a very happy 40th birthday Sirisha garu. హలో అక్క, విషింగ్ యూ అ వెరీ హ్యాపీ 40th బర్త్డే. చిన్నప్పుడు ఇద్దరం స్కూల్కి వెళ్ళే ఏజ్ నుంచి జడలు వేసుకొని స్కూల్కి వెళ్ళేదాన్ని నువ్వు. ఇప్పుడు ఇద్దరం నెత్తికి రంగేసుకునే ఏజ్కి వచ్చాము. కానీ అప్పటికి ఇప్పటికీ ఏం మారలేదు. నువ్వు అంతే యంగా కనిపిస్తున్నావు. సంతూర్ మమ్మీలా అంతే యంగా ఉన్నావు. చిన్నప్పటి నుంచి ఎన్నో ఫాండ్ మెమరీస్ ఉన్నాయి ఇద్దరికి. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఎప్పుడు నన్ను రుచిగాడి కన్నా నిన్నే ఎక్కువ ముద్దుగా గారాభంగా చూసాను. అది మనసులో పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు గొడవ పడేవాడిని నీతో చిన్నప్పుడు, లైక్ ఇనీషియల్ phases of childhood. But as we grew, you started behaving like a real older sister. Chilkal kuda ekkada meruga. You have come a really long way. My childhood would have been definitely incomplete without you. ఇప్పటికీ అంతే హంబుల్గా, అంతే జెంటల్గా ఉంటుంది. ఇలానే నీ 50th బర్త్డేకి, 60th బర్త్డేకి, 75th బర్త్డేకి కూడా విష్ చేయాలని కోరుకుంటాం. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇలానే కాదు, అప్పుడు ఏది అనిపిస్తుంది అదనమాట. వన్స్ అగైన్ ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. Hello Tina, wishing you a very happy birthday, and you have always been very sweet to me, and of course thanks for your thoughtful gifts always, and I wish you all the happiness and good health. Have a great day. Happy birthday Silisata. శిరీష, నువ్వు నిన్ను ఇంత పెద్ద అయ్యాక చూసినా సరే నాకు ఎప్పుడూ నీ చిన్నతనంలో ఒక్క విషయమే గుర్తొస్తూ ఉంటుంది. నువ్వు ఎల్కేజీ చదువుతున్నప్పుడు ముషీరాబాద్లో స్కూల్కి 3ంటికి తీసుకురావడానికి వచ్చాను నేను ఒకసారి. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చి నేను తీసుకునేసరికి మలిపిన్ని అంటూ ఎత్తుకోమని కాళ్ళు చేసుకుని పాపం ఎంత బెంకమొహం పెట్టుకున్నావో అది ఇప్పటికీ కళ్ళలో మెదులుతూ నాకు ఆ చిన్నతనం అది ఎంత బాగా వచ్చేస్తుందో, ఎంత అదే గుర్తొస్తుందో. ఎంత ఎదిగినా నీకు ఇంత పిల్లలు పుట్టినా చేసినా కూడా నాకు అదే సీన్ ఎప్పుడూ కళ్ళలో మెదులుతూ ఉంటుందమ్మా. నువ్వు నీకు జన్మదిన శుభాకాంక్షలు. నేను వాయిదాన్ని చల్లగా ఉండాలమ్మా, అంతే. హాయ్ అక్క, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. యాక్చువల్గా రుచిని కాల్ చేసి ఇలాగా శిరీష యొక్క బర్త్డే మనం ఒక వీడియో చేసి సెండ్ చేయాలి విషెస్ అని చెప్పాడు ఒక మెమరీతో. అప్పటి నుంచి ఆలోచిస్తున్నా అసలు ఏంటి, ఏమున్నాయి మెమరీస్ మనకి అని. ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే క్రిస్ప్గా షార్ట్ చేయాలంటే కూడా లేనన్ని మెమరీస్ ఉన్నాయి నాకు నీతో. ఎవరైనా కజిన్ ఉన్నారు నాకు క్లోజెస్ట్ అంటే కనుక సిస్టర్స్లో అసలు అది నువ్వే. ఎవరితోనే అంత క్లోజ్గా లేను. ఎక్కడికి వెళ్ళినా నేను నీతోనే వెనకాల ఉండేదాన్ని. నువ్వెక్కడుంటే నేను అక్కడ అన్నది అసలు ఎప్పుడు అలాగే ఉండేదాన్ని నేను నీతో.
ఇంకా ఇంకా మెయిన్గా నా చిన్నప్పుడు మెమరీ అయితే కనుక మన ఇద్దరం ఒకే బెడ్ పైన పడుకునే వాళ్ళం సఫీల్ కూడా వసంత పిన్ని వాళ్ళ ఇంట్లో. అప్పుడు నా గజ్జల సౌండ్కి నీకు నిద్ర రాక నైట్ నా గజ్జలు రిమూవ్ చేసేసేదాన్ని నేను పడుకున్నాక. ఎందుకంటే పడుకునే ముందైతే నేను ఏడ్ చేసేదాన్ని అని రిమూవ్ చేసి మళ్ళీ పొద్దున్న లేచేసరికి పెట్టేసేదాన్ని. అది నాకు బాగా గుర్తున్న మెమరీ. ఇంకా చెప్పుకోవాలంటే కనుక నువ్వు పెళ్ళయి యూఎస్ వెళ్ళేంత వరకు నేను ఎప్పుడు నీ వెనకాలే ఉండేదాన్ని. నువ్వు ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ అవని, పార్లర్ అవని, ఫ్రెండ్స్తో అవని, ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకాలే ఉండేదాన్ని. సో తర్వాత కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే శిరీషక్క. విషింగ్ యూ లాట్స్ ఆఫ్ లవ్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ ఇన్ యువర్ లైఫ్. బై బై. హాయ్ వదినా, హ్యాపీ 40th టు యూ. నీలో ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది. నువ్వు అందరినీ చాలా బాగా చూసుకుంటావు. ఎలా అంటే నిన్ను నువ్వు పక్కన పెట్టి అందరికీ సర్వ్ చేస్తావు. సో ఆన్ ద అకేషన్ ఆఫ్ దిస్ మైల్ స్టోన్ బర్త్డే, I want you to start focusing on yourself while serving everyone around you. Whether it's going to gym, lifting weights, getting stronger, or learning music, playing piano, or going on a nice walk, or doing meditation. Just please start doing these things in everyday life and be happy. Once again, have a lovely, lovely birthday. Bye. Hi Sirishatta, హ్యాపీ 40th బర్త్డే. 40 ఇంకా చాలా యంగ్, బోల్డ్ లైఫ్ ఉంది నీకు. నువ్వు నేను ఫీనిక్స్కి వచ్చినప్పుడు నన్ను బాగా చూసుకున్నావు. నన్ను షికాగోలో కూడా నన్ను బాగా చూసుకున్నా. అది ఇంకా గుర్తుంది నాకు. చపాతీలు చేసి పెట్టావు రోజు, దోశలు కూడా చేసి పెట్టావు, బాగా చూసుకున్నావు నన్ను. యూకేలో కూడా చాలా మెమరీస్ ఉన్నాయి. యూకేలో నువ్వు యూకేకి వచ్చినప్పుడు మాంచెస్టర్కి వెళ్ళాము, హోటల్స్కి వెళ్ళాము, అవన్నీ తిరిగాము బాగా. సో యా, హ్యాపీ 40th బర్త్డే. హాయ్ అక్క, హ్యాపీ బర్త్డే టు యూ. మే యూ హ్యావ్ ఎన్ అమేజింగ్ బర్త్డే. సో మెనీ మెమరీస్ బోల్డ్ అని ఉన్నాయి మనకి, నీకు నాకు. మై మోస్ట్ ఫేవరెట్ అక్క. అండ్ వీకెండ్స్లో మీ ఇంటికి వచ్చినప్పుడు నీ స్లామ్ బుక్ ఓపెన్ చేసేసి నీ స్లామ్ బుక్లో నీ ఫ్రెండ్స్ అందరూ ఏం రాస్తారు, అసలు ఇదెందుకు రాస్తారు, అదెందుకు రాస్తారని నేను విసిగించి, ఎన్నిసార్లు వచ్చినా వెతుక్కొని నీ స్లామ్ బుక్ ఓపెన్ చేసి నేను విసిగించడము. అండ్ మై సో మెనీ ఫస్ట్ ఆర్ విత్ యూ. నా ఫస్ట్ ఈమెయిల్ ఐడి నువ్వే క్రియేట్ చేసావు, నా ఫస్ట్ ఆర్కుట్ ఐడి నువ్వే క్రియేట్ చేసావు. దెన్ నా ఫేస్బుక్ ఎలా చేయాలి అని అది నువ్వే చెప్పావు. గుడ్ థింగ్స్ లర్న్, సో మెనీ గుడ్ థింగ్స్ ఫ్రమ్ యూ. సో మెనీ ఫస్ట్. నీదే ఫస్ట్ పెళ్ళి నాకు. యాక్చువల్లీ ఓహో పెళ్ళి ఇలా వర్క్ అవుతుంది అని తెలిసిన తర్వాత నీదే ఫస్ట్ పెళ్ళి. బోల్డ్ అంత ఎంజాయ్ చేసాం నీ పెళ్ళికి. బోల్డ్ అంత షాపింగ్, మెహందీ అని, పెళ్ళికూతురు ఫంక్షన్ అని చాలా చాలా ఎంజాయ్ చేసాము. దాని తర్వాత నువ్వు యూఎస్ వెళ్ళినప్పుడైతే ఈమెయిల్స్లో మాట్లాడుకునే వాళ్ళం నువ్వు నేను. ఈరోజు మెసేజ్ చేసి ఈరోజు మెయిల్ పెట్టి నువ్వేం చేసావు, రేపు రిప్లైకి నేనేం చేశాను, ఈ రిప్లైలు చూడడము, నీ టూటీ ఫ్రూటీ ఫొటోస్, బావగారు నువ్వు వెళ్ళే అవుటింగ్స్, అలాస్కా, స్వామినారాయణ టెంపుల్, ఇవన్నీ ఫొటోస్ నువ్వు పంపించడం. ఆల్ దీస్ సీమ్డ్ సో న్యూ టు మీ. బోల్డ్ అని మెమరీస్ అలా. అండ్ నా పెళ్ళికి కూడా, ఫ్రమ్ యువర్ వెడ్డింగ్ టిల్ మై వెడ్డింగ్, నా పెళ్ళికి నా వెనకాలే ఉండి బోల్డ్ అంతా ఎంజాయ్ చేసాము. వీ హ్యాడ్ సో 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 మచ్ ఫన్. అండ్ మెనీ మోర్ మెమరీస్ టు కమ్. అండ్ అంశు మిహికి కూడా రమ్య పిండి నీ బాగానే అలవాటు చేసావు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ మీ ఆల్వేస్. యూ హవ్ బీన్ దేర్ ఫర్ మీ ఇన్ మై డార్కెస్ట్ టైమ్స్. And I can't be less thankful for that. I'm really grateful that I have you. And though we both don't talk to each other frequently, we only talk to each other once in months like that. Neeku telsu, naaku telsu, both of us know we are there for each other. You are there for me, I am there for you. And yeah, this bond keeps getting stronger. And have a great birthday. Have an amazing year ahead. And I love you. చిరంజీవి సౌభాగ్యవతి శిరీషకు 40 ఏళ్ల పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయురారోగ్యైశ్వర్యాలతో శుభ్రతో ఆ చంద్రార్థం ఉత్సాహం చేస్తూ కొత్త వస్తూ సమస్త మంగళాన్ని భవించు. హలో శిరీష, విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. ఏం చెప్పాలి నీతో షేర్ చేసుకోవడానికి.
5 years పిల్ల నా మ్యారేజ్ అప్పటికి. పిన్ని అని పిలిపి ఇంకా నా చెవుల్లో ఉంది. ఇంకా బాబాయ్ తిడుతుంటే నువ్వు కళ్ళని నింపుకుని ఆలుగడ్డ వేపుడని నింపుకున్న ఆ కళ్ళే గుర్తొస్తున్నాయి నాకు. కానీ ఇప్పుడు నువ్వు ఒక మదర్వి. ఇంకా ఇలాంటి ఎన్నో పుట్టినరోజు జరుపుకొని పిల్ల పాపలతో హాయిగా ఆరోగ్యంగా ఉండాలి నువ్వు, శరత్ పిల్లలు. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే. Hi, Vay. A very special happy 40th birthday to you. Welcome to the club. ఒక 20 years ఫ్లాష్ బ్యాక్ వెళ్తే బెంగళూరు డేస్ అవి చరిత్రలో నిలిచిపోవాల్సిన డేస్ మనకి. ద మోస్ట్ బ్యూటిఫుల్ జర్నీ దట్ వీ హ్యాడ్ టుగెదర్. బీ ఇట్ గోయింగ్ టు ద ఫోరం మాల్ ఎవ్రీ ఫ్రైడే, మెక్డీలో ఆలు టిక్కీ బర్గర్, స్ట్రాబెరీ మిల్క్ షేక్ ఆర్డర్ చేయడము, సినిమాకి వెళ్ళడము, బ్రిగేడ్ రోడ్, కమర్షియల్ స్ట్రీట్, ఇవన్నీ మన అడ్డా ఉండే అప్పుడు. ఏది చేసినా కట్టుకొని గుంపుగా వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. వన్ ఆఫ్ ద బెస్ట్ మెమరీస్ అవి. పేయింగ్ గెస్ట్లో వంటలు చేసుకోవడము, వచ్చి రాని వంటలు. ఇంకా బ్యూటిఫుల్ ట్రిప్స్ లైక్ చిక్మంగళూర్, ఇవన్నీ such beautiful memories. And jamming sessions, నువ్వు నేను కలిసి పాడిన ఎన్నో పాటలు, అవన్నీ అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను ఇప్పటికీ. And the way you took care of us like a mom, you never let us miss home. I think నీ వల్లనే మేము అన్ని 3 years హ్యాపీగా గడిచాయి అంటే I think you were one of the reasons. ట్రైన్ జర్నీస్, అవి కూడా వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మెమరీస్ మనకి. ఆంటీ ప్యాక్ చేసిన ఫుడ్ షేర్ చేసుకోవడము, అండ్ ఎన్నో కబుర్లు. ధర్మవరం స్టేషన్ వచ్చినప్పుడు వడలు తినడము, అప్పటి వరకు ఆ స్టేషన్ వచ్చే వరకు మేల్కొని ఉండడము. ఇలాంటివన్నీ చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి మనకి. శరత్ రీచ్ అవుట్ అయినప్పుడు ఏదన్నా ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయా, నువ్వు ఏదన్నా చిలిపిగా ఏదైనా చేసావా అని అలా ఆలోచించాను. కానీ మనం చాలా వెల్ బిహేవ్డ్ అండ్ ఒబీడియంట్ కిడ్ కదా ఆల్వేస్. ఏవి గుర్తు రాలేదు. ఆల్ ఐ రిమెంబర్ ఇస్ హౌ స్ట్రాంగ్ అండ్ బోల్డ్ అండ్ కాన్ఫిడెంట్ యు వర్. ఐ ఆల్వేస్ లుక్ అప్ టు యూ. యు ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్. నీ బర్త్డే అని పొగడట్లేదు, ఇట్స్ కమింగ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. గుడ్ లక్ టు యూ. ఆల్ ది బెస్ట్. May all your dreams come true. Stay blessed. Bye. Have a happy birthday. Hi Shishaka, happy birthday. Have a great year ahead. Hi Sirisha, wish you a very happy 40th birthday. Are you sure you're 40 though? ఏ యాంగిల్ నుంచి 40 అనిపించావు? నీ సీక్రెట్ నాతో షేర్ చేయవా ప్లీజ్? మనం బెంగళూరులో ఫస్ట్ టైం కలిసి ఇప్పటికి 19 years. కెన్ యూ ఇమాజిన్ 19 years అంటే? ఇట్ స్టిల్ ఫీల్స్ లైక్ యస్టర్డే. ఫస్ట్ డే కలిసి హాస్టల్ తీసుకున్నాము, తర్వాత రూమ్ తీసుకున్నాము. 3 years వరకు అన్నీ కలిసే చేసాము. ఎన్ని ట్రిప్స్, ఎన్ని హ్యాపీ మెమరీస్ విత్ అవర్ స్మాల్ బెంగళూరు ఫ్యామిలీ, స్మాల్ అండ్ హ్యాపీ బెంగళూరు ఫ్యామిలీ. ఇట్ వాస్ సచ్ అ గుడ్ టైమ్. ఇప్పుడు ఆలోచిస్తే ఐ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ మై లైఫ్ ఇన్ బెంగళూరు వితౌట్ యూ. Thank you for being in my life then, and thank you for being in my life now. Love you. Mwah. Hi, Kam. Wish you a very happy birthday. Have a great year ahead. Hello, Sirishaka. Many happy returns of the day. I hope you spend your day with your dear ones and you enjoy your day with all of the blessings of the elderly. And I hope you keep shimmering and shining like that brightest star that you are. Honestly, Sirishaka, you are my biggest role model in all of the aspects. And I wish that may God bless you and all of your wishes come true. Andukani neeku oka chinna song. Janmadinamidam hai priya sakhe, janmadinamidam hai priya sakhe, shantanotu te sarvada mudam pradhayamahe भविष्यतायुषी प्रार्थयामहे भविष्यतायुषी ईश्वर सदा
ईश्वर सदा त्वां च रक्षतु पुण्यकर्मणा कीर्तिमजया पुण्यकर्मणा कीर्तिमजया जीवनं तव भवतु सार्थकं भवतु सार्थकं भवतु सार्थकं. Once again, I'm wishing you a very happy birthday, Sirishaka. Enjoy your day. Ganesh. శిరీష హ్యాపీ బర్త్డే. శిరీష హ్యాపీ బర్త్డే. మొన్న అందరూ కలుసుకున్నది చాలా బాగుంది. ఈసారి నుంచి అలా ఒకసారి మీట్ అవుదాం అందరూ. ఓకేనా? Many happy returns of the day, Sirisha. God bless you. పుట్టినరోజు శుభాకాంక్షలు శిరీష. నీకు ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి సుఖ సంపదలు మనశ్శాంతి కలగజేయాలని కోరుకుంటున్నాను. Hi Sirisha, happy 40th birthday. Hi. Your grace, warmth and genuine kindness makes people around you feel valued and cherished, and we are always inspired by how you balance life, friendship and family with such positivity and elegance, and cheers to many more years ahead. Happy birthday, Sirisha auntie. We'll visit you soon and we'll visit you quickly so we can celebrate your birthday. But not right now, I think later someday. But we will see you someday in some time. And hope you have a good time with your family already. Okay? Bye-bye. Happy birthday. So 40 years, big number. Lot of changes will be coming up soon, but yeah, fond memories with you annadu. Every memory with you is a fond memory ra. So firstly, thank you so much for entering our lives and bringing the little ones into our lives, for sure adaithe. And no navachippudu దాని నుంచి వీడియో అంటే నాన్ స్టాప్ నవ్వుతూనే ఉన్నాడు, ఇప్పుడు సడన్ గా ఆపేశాడు. సో యా, ఒకటని లేదు ఫాండ్ మెమరీ, బట్ ద వన్ థింగ్ దట్ ఐ బాగా గుర్తుండిపోయి మైండ్లో పడిపోయింది ఏంటి అంటే, మీ గారి ఫస్ట్ బర్త్డే అప్పుడు వెన్ ఎవ్రీబడి థాట్ దట్ వీ బోత్ వేర్ సిబ్లింగ్స్. సో దట్ ఈస్ లైక్, నాకు ఇట్ వాజ్ ఆల్వేస్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్ దట్ ఐ ఫౌండ్ ఎ లిటిల్ సిస్టర్ ఇన్ యూ. బట్ ఆ రోజు అందరూ అలా అనేసరికి ఇట్ మేడ్ మీ మోర్ హ్యాపీ. అండ్ యా, ఐ ఎంజాయ్ అవర్ long calls where we discuss so many things, and I look forward to have many more calls with you. Happy birthday once again, and have a blessed life. Enjoy. Looking forward to see you soon. Hello Sirisha, happy birthday. So some people age well, some people don't, and you are one of those persons who do not age at all. At 40, నేను 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఎలా చూసానో అలాగే కనిపిస్తారు నాకు ఇప్పుడు కూడా. You guys are one of those, probably the only family in the US where we could give you 10 minutes notice saying that we are coming. We could invite ourselves to your house with just 10 minutes notice. Probably we do not have such family at all in the US, and being far is bad, but we still love you guys for keeping in touch, and good luck. Happy birthday Tali, happy birthday. Happy 40th birthday Sirisha. I am lucky to have you as my best friend. You are always there with me in all my moments. Once again, happy birthday. Enjoy your day. హ్యాపీ బర్త్డే శిరీష. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకున్నావు. రాబోయే రోజులు నీకు మరింత సంతోషాన్ని, మరింత ఆనందాన్ని, మరిన్ని అందమైన జ్ఞాపకాలని ఇవ్వాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. విషింగ్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. హ్యావ్ ఎ గ్రేట్ డే. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే శిరీష. ఎలా ఉన్నావు?
ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు 40s. నాకు చాలా ఆనందంగా ఉంది మా క్లబ్లోకి వచ్చినందుకు. జోక్స్ అపార్ట్, ఏంటో మొన్ననే కలిసినట్టుంది కదా. మనం గుర్తుందా మన థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ మనం ముగ్గురం కలిసి నైట్ అంతా చేసాము. నాకు తెలిసి దట్ వాజ్ ఎ గుడ్ మెమరీ. ఇప్పటిదాకా మళ్ళీ నేను అలా నైట్ అంతా షాపింగ్ చేసిందే లేదు. సో మన డైరీలో రాసుకోవడానికి మంచి మెమరీ. ఇట్ వాజ్ వెరీ గుడ్. అండ్ శిరీష, నువ్వు అసలు యు ఆర్ రియలీ ద పాజిటివ్ పర్సన్ ఐ నో. అండ్ యూ ఆల్వేస్ థింక్ పాజిటివ్ అండ్ నెవర్ నెగిటివ్. అడోరబుల్ క్యారెక్టర్. నీ స్మైల్, నీ వైడ్ స్మైల్ ఈజ్ ఆల్వేస్ కంటేజియస్. చూడంగానే నీకు నవ్వు వచ్చింది అనుకుంటా. ఓకే, కీప్ స్మైలింగ్. హాయ్ శిరీష. హాయ్, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే, వెల్కమ్ టు 40s క్లబ్. సో నీ గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను ఎప్పుడు నీ నుంచి చాలా థింగ్స్ నేర్చుకోవాలనుకుంటాను. ఫస్ట్ వచ్చేసి నీ పేషెన్స్ లెవెల్, నువ్వు కిడ్స్ని హ్యాండిల్ చేసే పద్ధతి, అసలు నీ కోపమే రాదు. ఎలా కోపం రాదో నాకు ఇప్పటికీ అర్థం కాదు. నిజంగా చాలా గ్రేట్. పేషెన్స్ అంటే ఉండాలి, మా షరత్ గాని మేనేజ్ చేయాలంటే అంత మాత్రం పేషెన్స్ ఉండాలి. యా, అండ్ వంటలు కూడా అద్దరు కొడతావు. అసలు వెజ్ ఫుడ్ అంత బాగా నాకైతే రాదు. అండ్ లాస్ట్ టైం అరిజోనాకి వచ్చినప్పుడు అసలు నిజంగా నాన్ వెజ్ ఫుడ్ని మిస్ అవ్వకుండా చాలా బాగా చేసావు. ఫస్ట్ టైం నాన్ వెజ్ ఫుడ్ మిస్ అవ్వలేదు. యా, ఆ 3-4 days వెజ్ ఫుడ్తోనే కానిచ్చేసాను. యా, అండ్ నువ్వు ఇంటిని ఎంత బాగా, అది నాకు తెలుసు. శరత్ అన్న ఎప్పుడు గ్రాసరీస్ వెళ్ళి తీసుకొని రారు, ప్రతిసారి నువ్వే వెళ్ళి అన్ని తెచ్చుకొని కిడ్స్ని పికింగ్ డ్రాపింగ్, నిజంగా చాలా గ్రేట్. హ్యావ్ ఏ బ్లాస్ట్. హ్యాపీగా నీ బర్త్డేని ఎంజాయ్ చేయి. హాయ్ రేయాన్ష్, హాయ్ మీ. ఐ నో మీరు కూడా ఈ వీడియో చూస్తున్నారని. ఆరుష్ అయాన్స్ యాక్చువల్లీ సాకర్కి వెళ్ళారు, సో వాళ్ళు లేరు ఈ వీడియోలో. సో బాయ్ బాయ్, ఎంజాయ్ శిరీష. శిరీష, శిరీష. Happy birthday, Sirisha. Happy birthday, Sirisha. Hi, Sirisha. Happy 40th birthday. I can't believe you're already 40. And I still remember last year, manam kalsinappudu we had many great memories. Yeah. Okay, we hope bye. we'll... Hi, Sirisha. Happy 40th. Assal, I can't believe you're already 40th. One memory to share. Yeah, మొన్నసారి మీ ఇంటికి వచ్చినప్పుడు జనరల్గా బయటికి వస్తే ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు నాన్ వెజ్ తినాలనుకుంటా. బట్ మీ ఇంటికి వచ్చాక మాత్రం ఓకే వద్దు, బయట వద్దు, ఎక్కడ వద్దు, మనకు శిరీష ఫుడ్ బాగుంది, వెజిటేరియనే ఓకే అని అలా ఉండింది. సో అదే గుర్తుంది నాకు. సో ఎనీవేస్ అగైన్ హ్యాపీ 40th. ఓకే, హ్యావ్ అ గ్రేట్ టైమ్. ఓకే. ఒరే నీ అబ్బా, నేను చెప్పిండొచ్చు కదా, నన్ను ఎందుకు అడగలే. శిరీష, హ్యాపీ బర్త్డే. విష్ యూ అ వండర్ఫుల్ 40th బర్త్డే. దేర్ లాట్ ఆఫ్ మెమరీస్ విత్ యూ అండ్ శరత్. వాడిని ఇన్ని రోజులు భరించిన దానికి థ్యాంక్ యూ మా సైడ్ నుంచి. సౌమ్య నన్ను భరించినట్టు నువ్వు వాడిని భరించావు. హ్యాపీ బర్త్డే, హ్యావ్ అ గ్రేట్ టైమ్. దేర్ యూ గో. హ్యాపీ బర్త్డే శిరీష. అమ్మ ఏడమ్మా, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శిరీష. సేస్ హ్యాపీ బర్త్డే శిరీష అంటే Happy birthday. Happy birthday. Happy birthday. Okay, have fun guys, enjoy. Hi Sirisha, happy 40th birthday. Wish you many happy returns of the day. Really miss you. ఇక్కడ ఉన్నప్పుడు మనం అందరూ కలిసి దివాళీకి పండగ వంటలు చేసుకున్నాం కదా. I still miss that period. Hope to see you soon again. Wish you 40th birthday again. Happy birthday. Hi Sirisha auntie, happy 40th birthday. Many more happy returns of the day. Hope you have a really fantastic time for your birthday, and we miss you, and hopefully we'll meet soon. Hi Sean. Hi Sean. Happy 40th birthday. I hope you enjoy your birthday, and make sure you take good care of yourself and enjoy your birthday. We'll meet soon again. Bye. Hi Sirisha garu, happy birthday Andy. Many more happy returns of the day. Milestone birthday now. Happy 40th birthday. I wish you health, happiness, wealth, and all the happiness. Take care. Once again, a very happy birthday. Hey Sirisha. Hi Sirisha. May this milestone year bring you joy, good health, and many more memories. Happy 40th birthday. Happy 40th. Hi Sirisha.
నువ్వు మరెన్నో పుట్టినరోజులు ఇలాగే సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ శిరీష, నీ 40వ పుట్టినరోజు సందర్భంగా నీకు ఆయురారోగ్యైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ నీకు పుట్టినరోజు శుభాశిస్సులు. Many happy returns of the day, Sirisha. Many more happy returns of the day, Sirisha. Dear Sirisha, in advance, many happy returns of the day. God bless you. Many happy returns of the day, Sirisha. Om Mahaganaadhipatye Namah. రాజమండ్రి వాస్తవ్యులు, నా ఏంకులు భమిడిపాటి శ్రీరామచంద్రమూర్తి గారు మరియు చెల్లెలు నాగలక్ష్మి దంపతుల పుణ్య దంపతుల కుమారుడు శ్రీ శరత్చంద్ర భార్య అయినటువంటి శ్రీ భమిడిపాటి శిరీష, ఆ అమ్మాయికి వారి కోడలకి మాకు అమ్మాయి 40వ పుట్టినరోజు శుభాకాంక్షలు. అందుకో అమ్మ, 40వ జన్మదిన శుభాకాంక్షలు. పుట్టుకనేది వారి తాతగారు మా అమ్మ ఊరు కాకులు ఎలుగురుపురలో పుట్టి తర్వాత వెంటనే ఈ రేరంగి అగ్రహాలలో మామూలుగా అమ్మమ్మ గారి ఇంటికి రావడం జరిగింది. తరువాత పిల్లల చదువుల నిమిత్తం వీరు అక్కడి నుంచి హైదరాబాద్ రావాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చారు. ఈ హైదరాబాద్లో వీరు ఇంతకీ ఈ అమ్మాయి గురించి చెప్పలేదు. వీళ్ళ నాన్నగారు నందు లక్ష్మీనారాయణ గారు, సుబ్బలక్ష్మి దంపతులు. వాళ్ళకి ముందు అబ్బాయి పనికిరణ్, తర్వాత అమ్మాయి ఈ యొక్క భమిడిగౌడారి కోడలు శిరీష. అక్కడ చదువు కొనసాగుతుంది. ముషీరాబాద్లో అన్నయ్య గారి ఇంటి ఎదురుకుండా ఒక ఇంట్లో ఉండి అన్నయ్య వాళ్ళకి తోడుగా అక్కడ ఉంటూ ఈవిడ కేంద్ర స్కూల్లో తెలుగు పండిట్గా జాయిన్ అయ్యి ఆ పిల్లల్ని అన్నయ్య సమక్షంలో అక్కడ పెట్టుకుని అక్కడ పెంచుకుంటూ చదువుకుంటూ తర్వాత వీరు చిలకలగూడకి బదిలీ అయ్యారు. ఇల్లు అక్కడ మారారు. ఈ విచిత్రం ఏంటంటే ఈ పిల్ల బాల్య విద్యాభ్యాసం విచిత్రంగా ఉంటుంది. అంటే ప్రతి వాళ్ళు అలాగే ఉంటారు. ఈ అమ్మాయి చిన్నతనంలో బోర్డింగ్ స్కూల్ చదువుతున్న టైంలో, ఇంగ్లీష్ మీడియం చదువుతున్న టైంలో విచిత్రం, ఈ పిల్లకి చదువుకున్న వంట పట్టట్లేదని, చదువుకున్న రావట్లేదని ఈ పిల్ల ఏడ్చింది. నేను చూసాను, అక్కడ ఉన్నాను నేను మొదలు వెళ్ళినప్పుడు. చూస్తే వీళ్ళ అమ్మ మందలించింది. ఏమని? ఏడుస్తే చదువు రాదు, ఏడకుండా చదువు వస్తుంది, రాలేదని ఏడిస్తే సరిపోయిందా అని మందలించి వాళ్ళ అమ్మ బుజ్జగించి చదివించింది. అలాగా మెల్లిగా రాటు తేలి చదువుకుని ప్రైమరీ స్టడీస్, స్కూల్ స్టడీస్, తర్వాత కాలేజ్ స్టడీస్ చదివి బీటెక్ అయి బెంగళూరులో ఉద్యోగం చేస్తుంది. ఆ చేస్తున్న సమయంలో ఈ భమిడిపడ్డారు అబ్బాయి శరత్చంద్ర భమిడిపడ్డారు వాళ్ళు ఈ కోడల్ని, ఈ పిల్లని చూడటం, పిల్ల బాగుందన్నాం. దీంట్లో ఇంకో చిన్న విచిత్రం ఏంటంటే, నేను చేసుకుంటే ఆ పిల్లనే చేసుకుంటానని ఈ కుర్రాడు అన్నాడని ఒక రూమర్ అప్పట్లో వచ్చింది. ఏదేమైతే భమిడిపడ్డారు కోడలైంది, వాళ్ళిద్దరికి రాసి పెట్టుంది. వాళ్ళింట్లో కోడల కింద అయ్యి ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి అమెరికాలో అక్కడ ఉద్యోగం చేసుకుంటూ అక్కడ స్థిరపడి అక్కడ గ్రీన్ కార్డు సంపాదించి అక్కడ కాలక్షేపం సంసారం నడుపుకుంటూ ఉండగా వీళ్ళకి రేయాన్స్ అనే ఒక కుర్రాడు బాలుడు, ఒక అబ్బాయి, ఒక కుమారుడు. ఆ కుమారుడికి చెల్లెలు మిహిరా, ఒక అమ్మాయి మాట వీళ్ళిద్దరికి అక్కడ ఉంటూ ఒక ఆశ్రమం చేస్తున్నారు. అటు మా అమ్మ తాతలు, ఇటు అమ్మమ్మ, వీళ్ళు అమెరికా వెళ్ళొస్తూ ఉంటారు. ఈ యొక్క శిరీష అన్నగారు పనికిరణం, కోడలు, వాళ్ళ పిల్లలు కూడా వీళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు. ఈ విధంగా ఈవిడ హైదరాబాద్ లో అమెరికాలో కాలక్షేపం చేస్తుంది. అటువంటి నీకు ఏది ఏమైనా పిల్లలతో, అత్తమామలతో, అమ్మతో, అన్న కుటుంబంతో హాయిగా, ఆనందంగా, ఆరోగ్యంగా, మంచి ఆలోచనాపరులై జీవనాన్ని కొనసాగిస్తూ భారత్లో, అంటే పుట్టిన దేశం భారత్లో గల బంధువులకు అప్పుడప్పుడు వీడియోలలో కనబడతారని ఆశిస్తూ
కుటుంబ సమేత ఆరోగ్యరస్తు. నీకు 40వ జన్మదిన శుభాకాంక్షలు ఇంకొకసారి చెబుతున్నానమ్మా. ఇట్లు నీ మణిపిన్ని బాబయ్య. ఆరోగ్యరస్తు. హ్యాపీ బర్త్డే శిరీషక్క. హ్యాపీ బర్త్డే శిరీషక్క. హ్యాపీ బర్త్డే నాన్న. హ్యాపీ బర్త్డే శిరీష. హలో శిరీష, నీకు జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. హాయ్ శిరీష, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే అక్క. హ్యాపీ బర్త్డే వదిన.